మేము బోటుగాల వాండర్లు అండి. దానికి ఎందుకు క్రాసులు అండి. మేము వచ్చి 7వ తారీఖు ఏటకు వచ్చామండి. ఏటకు వస్తే ఇక్కడ తుఫాను ప్రాంతంలో సిక్కిపోయాము. మా మిషన్ ఆగిపోయింది. చూస్తే ఎవరు ఇక్కడ సాయం చేసిన కనపడట్లేదు. చూస్తే పిలిచిన సోనా బోర్డులు రావట్లేదు, పిలిచిన పైవేరు బోర్డులు రావట్లేదు, ఎవరు రావట్లేదు. చాలా బోర్డులు పిలిచాము, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. 10 రోజులు అయిపోయింది. 10 రోజుల దాకా మాకు ఈ ఆస్కారం కనపడట్లేదు. రోజు తింటున్నాం, పోవట్లేదు. 2 రోజులకు ఒకసారి తింటున్నాం. గ్యాస్ అయిపోయింది. మొత్తం అంతా అయిపోయింది. కాసం గడ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఏ ప్రాంతంలో తెలియట్లేదు. ఏదన్నా సరే మీరే ఎవరు సాయం చేసిన లేరు. ఎవరు సాయం చేసిన కనపడలేదు. ప్రభుత్వం ద్వారా మీరే కాపాడి మాకు ఆస్కారం కాపాడి సాయం చేసినట్టు చూడండి. అయిపోయి ఇప్పుడు 10 రోజులు అవుతుంది, 15-12 రోజులు అవుతుంది. సరే 3 రోజులు నడిపి 4 రోజులు నడిపి వచ్చాం. 3 రోజులు వాళ్ళ మీద ఉన్నాం. లైట్ నన్ను కడితే మరి 6 నక్కుండ్రు. తుమ్మిలిపేట కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా మైనర్ కాకినాడ, తుమ్మిలిపేట. మట్టిగా అసలు స్టోక్ ఏమీ లేదండి. గ్యాస్ అయిపోయింది, రాషన్ అయిపోయింది, ఏమీ లేదండి. తినడానికి అసలు బోట్లలో కాగేదనం రావట్లేదు. పక్కనే బోట్ ఉంది, ఆ బోట్ కూడా రావట్లేదు. సాయం పడ్డాడు కూడా ముందుకు రావట్లేదండి మాకి. అలాగే ఈ రకంగా 14 రోజుల నుంచి సముద్రంలో అలాగే సిక్కడిపోయింది. ఎర్రజెండా కట్టి సరే ఎవరు రావట్లేదు. సేరి ఆ గాలి వాతావరణం బాగున్న వల్ల కొద్దిగా ఒడిపోతున్న వాళ్ళ కొద్దిగా సేరాం అండి. మాకు ఆస్కారం ఏమి లేదండి. ఫుడ్ గిడ్డి అసలు ఏమి లేదండి. ఆకలితోనే ఉండమండి. ఎవరు సాయం చేయాలని కేకేసినా సరే ఎవరు ముందుకు రావట్లేదండి. మాకు అదొకటి చాలా ఆకలి మీద ఉన్నామండి. చాలా పిల్లల నుంచి బెంగడిపో ఉన్నారండి. చాలా బాధల్లోనూ